వివాదాలలో ఇరుక్కోవడం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కు కొత్తేమీ కాదు. ఆమె నోటి దురుసు కారణంగానూ కొన్ని విషయాలలో అతిగా స్పందించడం వల్లనూ పలుమార్లు ట్రోలింగ్కు గురైంది. ఒకానొక సమయంలో రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన సొంత పార్టీ బీజేపీని ఇరకాటంలో పడేసింది. ఇప్పుడు మండి లోక్సభ నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా ఉన్న కంగనా రనౌత్పై సీనియర్ జర్నలిస్ట్ రచయిత్రి కుమి కపూర్ ఫైర్ అయింది. ఎంపీగా విజయం సాధించకముందే కంగనా రనౌత్ అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ఎమర్జెన్సీ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించింది. చాలా కాలం వివిధ కారణాలతో విడుదల కాకుండా ఆగిపోయిన ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరిలో జనం ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుండి ఆదరణ లభించలేదు. ఇందిరాగాంధీ పాత్రకు కంగనా బాగానే సూట్ అయిందని ప్రశంసలు దక్కినా మూవీ కమర్షియల్ గా హిట్ కాలేదు. కాకపోతే మార్చి నుండి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అందుబాటులోకి రావడంతో కాస్తంత వీక్షకులు దీనిపై కన్నేశారు. ఇప్పుడు అదే కంగనాకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. ప్రముఖ రచయిత్రి జర్నలిస్ట్ కుమి కపూర్ రాసిన ది ఎమర్జెన్సీ ఏ పర్సనల్ హిస్టరీ అనే పుస్తకం ఆధారంగా ఎమర్జెన్సీ మూవీని రూపొందించింది కంగనా రనౌత్. ఈ విషయాన్ని మూవీ టైటిల్స్ కార్డ్స్ లో కూడా పొందుపరిచారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మూవీ విడుదలైన తర్వాత కూడా దీనిపై స్పందించని రచయిత్రి కుమి కపూర్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఎమర్జెన్సీ సినిమాను చూసి షాక్ గురయ్యానని వాపోయింది. ఎంతో పరిశోధన చేసి తాను ఈ పుస్తకాన్ని రాస్తే ఇందులోని పలు సంఘటనలను తమకు ఇష్టమైన రీతిలో కంగనా బృందం మార్చేసిందని, చాలా సన్నివేశాలను తమకు అనుగుణంగా రాసుకున్నారని తెలిపింది. సినిమా విడుదలకు ముందు స్క్రిప్ట్ ను చూపించాలనే నిబంధన తమ అగ్రిమెంట్లో ఉందని, అలాగే తన పేరు ఉపయోగించే విషయంలోనూ ఫైనల్ గా పర్మిషన్ తీసుకోవాలని ముందే చెప్పానని కుమి కపూర్ అంటోంది. అయితే సినిమా విడుదలకు ముందు చిత్ర బృందానికి ఫోన్ చేసినా స్పందించలేదని చెప్పింది. నెట్ఫ్లిక్స్ లో సినిమా స్ట్రీమింగ్ అవుతుండటంతో దానిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యానని తెలిపింది. ఈ విషయమై కంగనా సోదరుడికి కాల్ చేసినా అతను స్పందించలేదని చెప్పింది. అలానే నెట్ఫ్లిక్స్ నుండి కూడా ఎలాంటి సంజాయిషి లేక తనకు రాలేదని కుమి కపూర్ పేర్కొంది. తన రచనను మార్చేసి సినిమాగా తీసినప్పుడు తన పేరును టైటిల్స్ కార్డ్స్ లో ప్రస్తావించడం చాలా ఇబ్బందిగా అనిపించిందని వాపోయింది. 2 సార్లు లీగల్ నోటీసులు ఇచ్చినా కంగనా టీం స్పందించలేదని, దాంతో కోర్టు తలుపు తట్టక తప్పలేదని కుమి కపూర్ తెలిపింది. కేవలం ఎమర్జెన్సీకి దర్శక నిర్మాతగానే కాకుండా ఇందులో ఇందిరాగాంధీగా ప్రధాన పాత్రను కంగనా రనౌత్ పోషించింది. మరి ఈ రోజు మండి నియోజకవర్గ పార్లమెంట్ మెంబర్గానూ ఉన్న కంగనా ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.